ప్రభు యొక్క బలను మనం సమీపించే ముందుగా దేవుని యొక్క వాక్యములో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ సంవత్సరము స్థానిక సంఘం హెర్మోన్ కొరకై ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము దేవుని యొక్క దాసులు ప్రార్థన చేసి మన కొరకై పంపించిన వాగ్దానం. 35వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. హెబ్రీ 10:35 అందరం కలిసి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రార్థన చేస్తామండి ప్రభు సహాయం కొరకు. ప్రీతండి, మరోసారి దీనిమై మీకు పాద సన్నిధికి వస్తున్నాము, జ్ఞాపం చేసుకున్నాము. చదవని లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా జీవితంలో నుండి దినములు, మాసములు, సంవత్సరములు గతించిపోవచ్చున్నవి. ప్రభు మమ్మల్ని కనికరించి దయ చూపించి ప్రభు మరొక తరుణంలో భాగముగా, మరొక అవకాశంలో భాగముగా నూతన సంవత్సరం ప్రవేశింపజేసి మాకంటే భక్తి పరులు, మాకంటే యోగ్యులు ప్రభు తండ్రి వారు శ్రేష్టమైనటువంటి స్థానంలోనికి వారు హెచ్చించబడి ఉండగా ప్రియమా తండ్రి దేవా మా మరణ దినం కొరకు సరైన రీతిలో సిద్ధపడని కారణాన్ని బట్టి ప్రియమా తండ్రి దేవా ప్రభా ఇంకనూ మా విషయమే ఓరిమి కలిగి ప్రభా యొక్క సంవత్సరంలో మొదటి ఆదివారం వరకు మమ్మల్ని తీసుకొని వచ్చినారు. స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. మీకు ఉద్దేశం మాలో సంపూర్ణము చేయబడినట్లుగా ప్రియమైన మా తండ్రి ప్రభా మీరు కోరిన రీతిగా ప్రభా మీ మహిమార్థంగా మేము భూమి మీద మిమ్మల్ని సేవించినట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాము. మీ వాక్యం చేత మీరే నన్ను మమ్మల్ని సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాస్తవానికి హెబ్రీ పత్రిక మనం ఇంతకుముందు ప్రారంభించాం, కొన్ని వారాలు మన గ్యాప్ వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క స్థానిక సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని హెబ్రీ పత్రిక మనము కొంతమేర ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క చదివిన భాగంలో 10:35లో మీ ధైర్యం విడిచిపెట్టుకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దానికి ముందేముంది? కాబట్టి అనే మాట ఉంది. అంటే దాని ముందు ఇంకా కొన్ని సంగతులు దేవుడు అపోస్తలుడు పౌలు ద్వారా చెప్తున్నాడు. ఇక్కడ అవన్నీ అలాగ ఉన్నాయి కాబట్టి, అలాగ చేయవలసి ఉన్నది కాబట్టి, చేస్తున్నారు కాబట్టి అన్నట్లుగా దాంట్లో కొనసాగింపుగా ఈ వాగ్దానము మరి మనకు జ్ఞాపం చేయబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు మన కొరకై సిద్ధపరిచిన బహుమానం అయితే మాత్రం అదేదో సాధారణమైంది, అల్పమైంది కాదు, కానీ గొప్ప బహుమానము అనేది జ్ఞాపం చేయబడుతుంది. కానీ ఈ యొక్క బహుమానము అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆటగాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, ఈ యొక్క మరి పెద్ద పెద్ద ఆటలు జరిగేటప్పుడు ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆట సంబంధించినటువంటి ఒక దివిటి లాంటిది పట్టుకొని వారు అట్లాగా వాళ్ళు కొన్ని ప్రాంతాలు తిరుగుతారు. ఎందుకంటే తద్వారా మరి ఆ యొక్క ఆట మీదకి వారి యొక్క దృష్టి మళ్ళాలని. ఆటగాళ్ళ కొరకు కూడా ముందుగానే ఆట యొక్క టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఏర్పాటు చేయబడి ఉంటుందో, అది ముగియక ముందే ప్రారంభంలోనే ఆ యొక్క వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క కప్పు ఏదైతే ఉంటుందో దాన్ని వారు ప్రదర్శిస్తారు. కారణం ఏంటంటే ఆటగాని యొక్క దృష్టి నేను దాన్ని సంపాదించాలి అనేది ఉండినట్లుగా. నేను వాక్యలో హెబ్రీ యొక్క పత్రికలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు ప్రారంభం నుంచి కూడా అపోస్తలుడు పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి వాడు అని మనం ఇంతకుముందు కూడా జ్ఞాపం చేసుకున్నామంటే చూడండి, మొదటి అధ్యాయము 2వ వచనంలో సమస్తమునకు వారసుడిగా నియమించబడినవాడుగా యేసు ప్రభువుని మనం చూస్తాం. 3-4 వచనాల్లో కింద భాగం రాయబడింది, దేవదూతల కంటే శ్రేష్టమైన నామం కలిగిన వాడుగా, వారి కంటే అంత శ్రేష్టమైన వాడిగా యేసు ప్రభువారిని మనము ఇక్కడ చూడగలుగుతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో శ్రేష్టమైన వాడు, అందరికంటే అన్నిటికంటే ఆయన ఎంతో శ్రేష్టమైన వాడిగా యేసు ప్రభువాని గురించి అపోస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఎంత శ్రేష్టమైన వాడంటే, ఎంత ఉన్నతమైన వాడంటే దీని వాక్యంలో దయచేసి 6వ వచనంలో అంటాడు, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలని చెప్పుచున్నాడు అంటాడు. కాబట్టి ఆయన ఎంత గొప్ప, యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడంటే, ఎంత ఉన్నతుడంటే, ఎంత శ్రేష్ఠుడంటే దూతలందరూ కూడా ఆయనకి ఏం చేస్తారని చెప్పండి? నమస్కారం చేస్తారు. అంటే ఇక ఆయన స్థితి అంత ఉన్నతమైనది.
అయితే ప్రభు స్తోత్రాలు, ప్రభు యేసుక్రీస్తు వారు అంత స్థానములో ఉన్నటువంటి ఆయన దీని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఏ స్థానములోనికి ఆయన తీసుకుని రాబడ్డాడంటే దయచేసి 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీవు దేవదూతల కంటే తక్కువనిగా చేయబడ్డాం. దేవుని దూతల కంటే ఎంతో శ్రేష్ఠుడై అంత శ్రేష్టమైన నామము కలిగినటువంటి ఆయన దేవుని దూతలందరి చేత నమస్కరింపబడవలసిన స్థితిలో ఉన్నటువంటి యేసుప్రభువు వారు ఇక్కడికి వచ్చేసరికి ఏం రాయబడిందంటే దేవుని దూతల కంటే తక్కువ స్థానంలోనికి తీసుకొస్తున్నాడు ఆయన. కాబట్టి వారికంటే తక్కువగా వస్తున్నాడు. దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడినప్పుడు ఎందుకని ఆయన దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడంటే శిలువ మరణం పొందుట కొరకు ఆయన తక్కువ వాడిగా చేయబడ్డాడు. చూడండి దేని వాక్యంలో 9వ వచనం, దేవుని కృప వలన ఆయన మనుషుని కొరకు అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన శిలువ మరణం పొందుట కొరకై దూతల కంటే శ్రేష్టమైన వాడు అయినటువంటి యేసు ప్రభువారు ఎలా చేయబడ్డాడు చెప్పండి? దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు, మనుష్యుడుగా చేయబడ్డాడు, దాసుడుగా చేయబడ్డాడు. శిలువ మరణము శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళువానిగా చేయబడ్డాడు. ఎందుకని అలాగ చేయబడ్డాడు అనంటే ఆ శాపగ్రస్తమైన స్థానంలో నువ్వు నేనున్నాం, ఆ తక్కువ స్థానంలో అడుగంటని స్థితిలో నువ్వు నేనున్నాం, నిత్య నాశనంకు అమ్మివేయబడిన స్థానంలో నువ్వు నేనున్నాం. మనలను తను ఉన్న స్థానంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆ స్థానాన్ని వదిలిపెట్టి కిందకు వచ్చినాడు ఆయన. అంటే ఒక మాట చెప్పాలంటే పైనే ఉండి నా బిడ్డలారా ఇగో మీకు నేను ఫలానా చేస్తున్నాను లేదా రక్తం చిందిస్తున్నాను మీరు అంటే నేను మీ పాపాలను క్షమిస్తున్నాను మీరంతా పైకి వచ్చేసేయండి అంటే మనం వచ్చిన వారం కాదు. ఆయన మనలను ఆయన ఉన్న స్థానంలోనికి దేవుని దూతల కంటే శ్రేష్టమైనటువంటి ఆ స్థానంలోనికి చెడిపోయిన పాపులమై అడుగొంటిపోయిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను తీసుకుని రావడానికి ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వచ్చాడు? మనం ఉన్న చోటికి వచ్చాడు. మనం ఉన్న చోటికి వచ్చినాడు. దేని వాక్యం చూడండి 2వ అధ్యాయము 14వ వచనం, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు. కాబట్టి ఇప్పుడు మనం రక్త మాంసములు, మనకు రక్తము మాంసం ఉంటుంది, అది దేవునికి ఉండదు. అయితే మనము రక్త మాంసంలో ఉన్న మనలను ఆయన శ్రేష్టమైన స్థానం తీసుకుని వెళ్ళటానికి ఇదే 14-15 వచ్చిన చివరిలో రాయబడి ఉంటుంది, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అయినాడు. కాబట్టి ఆయన రక్త మాంసం లేవు, అయితే ఆయన రక్త మాంసం ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నువ్వు నేను ఆ స్థానంలో ఉన్నాం కాబట్టి మనమున్న స్థానంలోనికి ఆయన తగ్గించుకొని రావడానికి ఇష్టపడ్డాడు. ఇంకా కింద భాగంలో చూస్తే 17వ వచనం నేను చదువుతాను, గమనించండి. కావున ప్రజల పాపను పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకం గల ప్రధాన యాజకుల నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు ఏమైనాడంటే యేసుప్రభువు చెప్పండి, మనం వంటి వాడైనాడంట. మనం బలహీనం, మనం అల్పులం, మనం అయోగ్యులం, మన వంటి వాడిగా కావటానికి ఇష్టపడ్డాడు. ఎందుకోసమో తెలుసునా? నీ గురించి నా గురించి యేసుప్రభువు ఏమి చెప్పటి కొరకై ఆ స్థానంలోకి వచ్చినాడంటే, రండి దయచేసి 11-12 వచ్చిన కలిసి ఉన్నాయి. పరిశుద్ధపరచబడ ఒకటే మూలము, ఈ హేతు చేత వారిని సహోదరులు అని పిలవటానికి. అర్థమైందా? అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు నేను శ్రేష్టమైన తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నాను. ఒక పిల్లవాడు కానీ ఒక చిన్నవాడు కానీ ఒక యవనస్తుడు కానీ చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని ఒక బెగ్గరగా తను ఉన్నాడు. ఇప్పుడు కనుక నేను మీ అందరికీ అటువంటి వ్యక్తిని పిలిచి ఈ మా తమ్ముడు అని అంటే మీరేమంటారు? పోన బాగా చెప్పినావు అని అంటారు. నమ్ముతారా చెప్పండి? చెప్పుకుంటే ఆ మనుషుడు ఇష్టపడతాడా? నేను ఇష్టపడను, ఆ మనుషుడు కూడా ఇష్టపడడు కదా. ఇప్పుడు ఇప్పుడు నేను గనక నా వస్త్రాలన్నీ తీసివేసి వాని లాంటి వస్త్రాలు వేసుకొని వాని పక్కన నిలబడి వీడు నా తమ్ముడు అంటే ఏం చేయడానికి ఆస్కారం ఉంటుంది? అంగీకరించడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను నన్ను, బలహీనులైన నిన్ను నన్ను
మన సహోదరుడిగా పిలువబడటానికి ఇష్టపడ్డాడంట. మా తమ్ముడు, మా చెల్లి అని నిన్ను నన్ను పిలవాలని ఇష్టమయ్యి అక్కడే ఉంటే పిలిస్తే ఎవరు వినరు. దేవుని దూతలు అంగీకరించరు. ప్రభా, నీ స్థానం ఏంది, వారి స్థానం ఏంది? వారు చెడిపోయిన పాపులు, అపనమ్మకస్తులు, అవిధేయులు, వాళ్ళ దుర్మార్గులు, వాళ్ళెక్కడ? పరిశుద్ధుడువు, నీతిమంతుడువు, మాకంటే ఉన్నతమైన వాడు నీవెక్కడా అని అంటారు. అది కుదరదు. అందుకని ఆయన నిన్ను నన్ను ఆయన సహోదరులుగా, ఆయన తోటి వారిగా చేసుకొనుట కొరకై ఏం చేశాడు చెప్పండి? ఆయన ఆ స్థానం విడిచిపెట్టేసి కిందకు వచ్చేసినాడు. ఎంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యత మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి అందుకని దేవుని వాక్యంలో ప్రభువు యేసుక్రీస్తు వారు అలాగను వచ్చి ఆయన నీ కొరకు, నీ పక్షంగా, నా పక్షంగా తండ్రి చేత ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన నీ పక్షంగా, నా పక్షంగా ఎంతో శిలువలో క్రయం చెల్లించినాయి. మనందరినీ కూడా దేవుని పిల్లలుగా చేసినాడు. ఈ దేవుని పిల్లలుగా చేసేటువంటి ఈ ప్రక్రియ చేయడం కొరకై దేవుని వాక్యంలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా ఉంటే ఆయనే అంగీకరించబడ్డంట. యేసు ప్రభువునే దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైనప్పటికి కూడా, ఆయన కూడా దేవుడిలో ఒక భాగమైనప్పటికి కూడా ఆయన కూడా అంగీకరించాడంట. యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి, ప్రభా నేను పరలోకంలో ఉన్నాను, శ్రేష్ఠమైన స్థానంలో ఉన్నా కాబట్టి ఇలాగ ఉండగలిగాను, ఇప్పుడు నేను భూమి మీదకి పోయాను, అక్కడ పరిస్థితులు వేరు, రక్తమాంసాలతో ఉండి నేను యోగ్యంగా బ్రతకలేను, పరిశుద్ధంగా జీవించలేను, నా శరీరం సహకరించదు, అందువల్ల నేను మరి అందరిలాగా నాకు శోధనలు వచ్చినాయి, కాబట్టి కొన్ని శోధనలు నేను కూడా పడిపోయాను అని కనుక యేసు ప్రభు అంటే, యేసు ప్రభు మనల్ని కాదు కదా, తన కుమారుని కూడా అంగీకరించాడు. కుమారుడా, నువ్వు నాకు వద్దు అని చెప్తాడు ఆయన. అందుకని యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుడిని కూడా చూడకుండా చెయ్యి వదిలేసేసినాడు. ఎప్పుడు వదిలేసేసినాడు? సిలువలో ఎప్పుడైతే ఆయన సిలువలో గాయపరచబడినాడో తర్వాత ఎప్పుడైతే సూర్యుడు మరి చీకటి కమ్ముతా వచ్చిందో ఆ 3 గంటల సమయంలో ప్రభు వేసిన కేక, ఏమని కేక వేసినాడు? ఏలి ఏలి లామా దేవా దేవా నన్ను ఎందుకు అంటే అర్థం ఏంటి? మనందరి పాపాలు ఆయన మీద మోపేసరికి తన కుమారుడు కనపడలే. ఏం కనబడ్డాయి? మన పాపాలు కనబడ్డాయి. పాపములు చూస్తున్నటువంటి ఆ తండ్రిన దేవుడు ఆ పాపముల కింద ఉన్న కుమారుడితో ఉండటానికి ఇష్టపడలేదు. ఆయన చెయ్యి వదిలేసేసినాడు. దానికి ముందు పొందిన సిలువలో పొందిన వేదనలన్నిటికంటే కూడా మించిన వేదన తండ్రి తన చెయ్యి విడిచిపెట్టడం ద్వారా ప్రభు పొందినాడు. 3 గంటల సమయము పొందిన వేదనంతా కూడా ఒకవైపు మన పాపం బట్టి కలిగిన శిక్ష, రెండో వైపు తండ్రి చెయ్యి విడిచిపెట్టడం ద్వారా కలిగినటువంటి శ్రమ. దేని ఒక వాక్యంలో అందుకనే మనకి ఇక్కడ ఏం జ్ఞాపం చేయబడిందంటే చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారైన దినములో మహారోదన కన్యలతో తన మరణం రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు వాడినందున ఆయన అంగీకరింపు. ఏం రాయబడుతుంది? అలాగ ఉండటం బట్టి అంగీకరించబడ్డాడంట. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు తండ్రి చేత అంగీకరించబడకపోతే ఆయన ద్వారా నీవునే రక్షణ పొందేవారం కానే కాదు. కాబట్టి ఆయన మనల్ని సంపాదించుకోవడానికి మొదట దాంట్లో భాగముగా ఆయన తండ్రి చేత అంగీకరించబడ్డాడు. తండ్రి ఊరికి అంగీకరించలే, నా కుమారుడు కదా అని అంగీకరించలే. అరే పరలోక నా కొరకు ప్రజలను సంపాదించాలని ఈ మహిమను విడిచిపెట్టి వెళ్ళాడని ఆయన అంగీకరించలేదంట. ఆయన మహారోదన అంటే అర్థం ఏంటంటే ఆ శరీరంతో ఉండి దేవునికి యోగ్యంగా జీవించడము సాధ్యం కావట్లేదు యేసు ప్రభువు కూడా. అయినా కూడా ఏ పాపము ఏ తప్పిదము చేయకుండా ఉండేటి కొరకాయ ఎంతో వేదంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకొని భయభక్తులతో జీవించడాన్ని బట్టి కుమారుడైన యేసు ప్రభువారు తండ్రి చేత ఏం చెప్పబడ్డాడు చెప్పండి? అంగీకరించబడ్డాడు. మరి నీ విషయం నా విషయం ఏంటి? దీని వాక్యంలో అందుకనే కాబట్టి మనము కూడా ప్రభు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు తను జ్ఞాపం చేస్తూ చెప్తా వచ్చినాడు. ఈ ప్రభు యేసుక్రీస్తు వారిని చూపించిన తర్వాత కనుక ప్రభు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం జ్ఞాపం చేస్తున్నాడంటే, ప్రియులరా మీ కొరకు గొప్ప బహుమానం సిద్ధపరచబడింది, కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి, మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి, మీ విషయమై మీరు భయము కలిగి ఉండండి అని చెప్తూ వచ్చినాడు. నేను వాక్యం రండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున మనం విలిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు. కాబట్టి ఏం కలిగి ఉండాలి చెప్పండి? మామూలు జాగ్రత్త కాదంట,
విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. అయ్యో ప్రభా, నేను ఈ సంగతుల నుండి నాలో నుండి తొలగిపోకుండా, ఇవన్నీ కొట్టుకొని పోకుండా నేను వాటిలో నిలిచుండి నీకు సిద్ధపరచబడినట్లుగా ఏముండాలంటే విశేషమైన జాగ్రత్త ఉండాలా. రండి తిరిగి 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులు అంటే ఎవరు చెప్తారు ఈ మాటలు? అన్ని జనులు చెప్పట్లేదు, రక్షణ లేని వారికి చెప్పట్లేదు, సంఘముకు వెలపోట ఉన్న వారికి చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? రక్షణ పొంది మరి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి వరకు చెప్పబడుతున్న మాటలు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్లు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఏం చూస్తున్నాము? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడు. రండి 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉండండి. ప్రభు బలం సమీపించే ముందు ఈ జాగ్రత్త ఉందా నీకు? ఈ విశేషమైన జాగ్రత్త మనం కలిగిన వారుగా ఉన్నామా? ఈ భయము కలిగిన వారుగా ఉన్నామా? ఏంటయ్యా భయం? నా ప్రభు నన్ను రక్షించుట కొరకు నా స్థానంలోనికి ఇంతగా తగ్గించుకొని వచ్చి నా కొరకు ఇంత శ్రేష్టమైన రక్షణ సిద్ధపరిచినాడే. కాబట్టి ఆయన నాకు వాగ్దానం చేసినాడే, శ్రేష్టమైన వాగ్దానం చేసినాడు. ఏ వాగ్దానం చేసినాడు? ఆ వాగ్దానం ఎలాంటిది? అంటే అది రద్దు చేయడానికి వీలు లేనటువంటి వాగ్దానం. దాని గురించి బైబిల్ ఏమన్నాడంటే ప్రమాణము చేసి చెప్పినాడు. వాగ్దానం ఎలా చేస్తాడు దేవుడు చెప్పండి? ప్రమాణం చేసి. సహజంగా పౌలే అన్నాడు, ఒకరు ప్రమాణం చేసేటప్పుడు వారికంటే శ్రేష్టమైన దాని మీద పెట్టి ప్రమాణం చేస్తారంట. అప్పుడు ఏమవుతుంది? అది ప్రమాణంగా ఎంచబడుతుంది, అది నమ్మబడుతుంది. ఒట్టు పెట్టుకుంటే అప్పుడు నమ్ముతారన్నమాట. సహజంగా లోకంలో జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు కూడా ప్రమాణం చేసినాడు. ఎవరి మీద ప్రమాణం చేసినాడు? ఆయన కంటే ఉన్నతమైన వాళ్ళు లేరు కాబట్టి తన మీదే ప్రమాణం చేసి మరి చెప్పినాడు. ప్రమాణం చేసి మరి వాగ్దానం చేసినాడు. అంటే ఆ వాగ్దానము ఎన్నటికి కూడా తప్పిపోని వాగ్దానాన్ని దేవుని ప్రజల పక్షంగా దేవుడు చేసినాడు. రండి ఏప్రిల్ రాసిన పత్రిక 'ఆ వాగ్దానం ఎలాంటిదంట? దయచేసి 6వ అధ్యాయము 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానాన్ని దృఢపరిచినాడు ఆయన. అందుకనే దేని వాక్యంలో ఆ వాగ్దానం ఎలాంటిదంట? నిశ్చలమైనది. అనక ఆ వాగ్దానం ఎలాంటిదంటే చెప్పండి, అది నిశ్చలమైనది అని నిశ్చయంగా కనుపరచాలని దేవుని యొక్క ఉద్దేశం అంటే అందుకోసం ప్రమాణం చేసినాడు. అందుమాత్రమేనా? దేని వాక్యంలో ఏ రాయబడింది? బలమైన ధైర్యం మనకు కలగాలని ప్రమాణం చేసి చెప్పినాడు. బలమైన ధైర్యం అంటే ఖచ్చితంగా నా ప్రభు నాకు చేసిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలా. ఏంటయ్యా వాగ్దానం? రండి ఏప్రిల్ రాసిన పత్రిక దయచేసి 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము అను వాగ్దానం. ఇంకా ఏంటి ఆ వాగ్దానం? ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాము, నిత్యత్వంలో ప్రవేశిస్తాము, యేసు ప్రభువుల స్థానంలోనికి మనం వెళ్తాము, యుగ యుగములో అక్కడ ఉంటాము అనేటువంటిదే ఆ వాగ్దానం. అందుకని రండి దయచేసి 3వ వచనంలో చివరి వరుసలో ఉంటుంది, 4వ వచనం పైన ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము అని అంటాడు. దాని తర్వాత దేని వాక్యంలో 4వ అధ్యాయము 6వ వచనంలో
ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అనే మాట నిశ్చయము అని జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి దేనిక వాక్యంలో మరి ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపం చేయబడుతున్నప్పుడు మనం ముందు ఉండవలసినటువంటి ఒకే ఒక గురి ఏంటంటే, నేను కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించాల. దేవుడు ఏదైతే నాకు వాగ్దానం చేసినాడో, దృఢపరిచినాడో, నాకు ధైర్యం పుట్టించినాడో, ప్రమాణం చేసి చెప్పినాడో ఆ విశ్రాంతిలో ప్రవేశించాల. నీ గురి, నా గురి అది ఒక్కటే అయి ఉండాల. వాగ్దానం చేసినాడు కదా, ప్రవేశిస్తాం కదా, ఏం మనం ప్రవేశించకుండా పోతామా? నేను స్కిట్ వేసినారు పిల్లలు, ప్రభా నేను ప్రార్థన చేసినాను కదా ప్రభా, నేను మందిరానికి వచ్చాను కదా ప్రభా, ఎంతమంది ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారని రాయబడింది. రండి దేని వాక్యంలో, ఇదే 4వ అధ్యాయం 6వ వచనంలో, కాగా ఎవరో కొందరు, ఎవరంట ప్రవేశించేది? ఎవరో తెలియదు, ఎందరో కొందరు. మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోనండి, ఎవరో కొందరు, ఎవరో తెలియదు, నువ్వో తెలియదు, నేనే తెలియదు, ఎందరో కొందరు ప్రవేశిస్తారు. మరి మిగతా వాళ్ళ విషయం ఏంటి? మిగతా వాళ్ళ విషయం ఏంటి? దేని వాక్యంలో 5వ వచనం, ఇదియోగాక ఈ చోటుననే. కాబట్టి విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని వాగ్దానం చేసిన దేవుడే తన ప్రజల వారితో ఆయన అన్నాడంట, మీరు విశ్రాంతిలో ప్రవేశించాలని అన్నాడంట. అయితే ఎందరో కొందరు మాత్రం ఏమవుతున్నారు చెప్పండి? ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తుంటున్నారు. బిడ్డ జ్ఞాపం పెట్టుకో, సహోదరుడు జ్ఞాపం పెట్టుకో, ఆ కొందరిలో నేను ఉంటాను అన్న దృఢమైన నిశ్చయము, సంకల్పం నీ జీవితంలో ఉందా? ఈ గురి కలిగి ప్రభు కొరకు సిద్ధపడుతున్నావు అనేది ప్రాముఖ్యమైంది. మిగతా అన్నీ తర్వాత విషయాలు. దేవుని కొరకై అలాగా సిద్ధపరచబట్టు కొరకై ఆ క్రమంలో దేవుడు మనల్ని దానికోసమే సంఘంలో చేర్చినాడు. దీనికోసం చేర్చినాడు సంఘంలో. ఏమి ఇంట్లోనే ఆరాధన చేసుకోలేమా? ఏమి వాక్యం చదువుకొని మనల్ని మనమే ధ్యానం చేసుకోలేమా? వర్తమానికుడు కంటే శ్రేష్టమైన తలంపులు దేవుడు మనకి ఇవ్వలేడా? ఏమి ఇంక ఈ రోజుల్లో అయితే ఎన్నెన్నో మెసేజెస్, మరి రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో ఉంటుండగా ఎందుకు దేవుని మందిరానికి రావాలా? ఎందుకు దేవునికి తీసుకొచ్చినాడు? ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి తగిన రీతిగా సిద్ధపరచడానికే దేవుని ఇంటిలోనికి తీసుకుని వచ్చినాడు. కానీ దేవుని యొక్క ఇంటిలో ఎలాగన మనం సిద్ధపరచబడాలా? దేవుని వాక్యంలో రండి, 4వ అధ్యాయము దయచేసి 2వ వచనం. వారికి మనకు సువార్త ప్రకటింపబడిన కానీ వారిని వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. కానీ దేని వాక్యం విని యేసుప్రభుని విశ్వాసం ఉంచిన వారితో ఏమై ఉండాలంట చెప్పండి? కలిసి ఉండాల. ఇది నియమం. దేవుని యొక్క నిత్యత్వములో నీవు నేను సిద్ధపరచబడాలంటే ఎందుకు రక్షించిన దేవుడు అనుదినము రక్షణ పొందుచున్న వారితో ఎందుకు చేర్చినాడంటే ఇందుకోసం చేర్చినాడు. రక్షణ పొందిన వారితో, దేవుని ప్రజలతో ఏమై ఉండాలి చెప్పండి? కలిసి ఉండాల. ఇప్పుడు నేను కలిసి ఉండాలనే ఆశ నాకుంది, కానీ అయితే నా సహోదరుడు తనలో ఉన్న బలహీనతలు నాకు ఇరిటేషన్ కలిగిస్తున్నాయి. ఇటువంటి వాడితో నేను ఎట్లా ఉండాలి అనేటువంటి నా ఫీలింగ్ వస్తూ ఉంది. ఇట్లాంటి ఆమెతో నేను ఎట్లా ఉండాలి అని నాకు భావం వస్తూ ఉంది. ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోనండి, బలహీనత విషయాల్లో చూస్తూ వస్తే ప్రభు బల్ల దగ్గర మనం అందరం ఏకంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమందరం కూడా ఎవరమని చెప్పండి? మనుషులమే. నువ్వెంత యోగ్యుడైన వాడైనా సరే కావచ్చు కాక, ఎంత జ్ఞానం వాడైనా సరే కావచ్చు కాక, నీవు దేవుని కొరకు సిద్ధపరచబడవలసిన విధానం ఏదైనా ఉన్నదంటే ఇదే విధానం. ఏ విధానం? దేవుని ప్రజలతో కలిసి నువ్వు ప్రభుని సేవించాలా. ఒకనొక సందర్భం వచ్చింది, నాయకత్వం విషయం ఏంటంటే సనుగు ఇశ్రాయేలు ప్రజల్లోకి వచ్చింది. వస్తే వాళ్ళు అన్నారు అహరోనుతో, ఏం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా అని అంటాం ప్రారంభించినారు. ఇప్పుడు నేను ఆ సందర్భం గురించి చెప్పట్లేదు, కానీ ఆ సందర్భంలో ప్రభు అన్నాడు, నేను ఇక్కడ నుండి ఈ సనుగు నేను మాన్పించేస్తాను. అట్లాగా ఒక్కొక్క గోత్రము, నేను అహరోను గోత్రాన్ని ఏర్పాటు చేస్తాను, లేవి గోత్రాన్ని ఏర్పాటు చేస్తాను అనేది నేను అందరికీ బహిర్గతం చేస్తానని చెప్పి ఏమన్నాడు, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకురమ్మని చెప్పాడు. అట్లాగా అన్ని కర్రలు మందసం దగ్గర ఉంచబడతా వచ్చినాయి.
తెల్లారేసరికి ఏమైపోయిందంటే అహరోను కర్ర ఏమైపోయింది, అది చిగురిచ్చింది. మిగతావన్నీ కూడా ఏమైనాయి, అట్లనే ఎండిపోయినగా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, అవన్నీ ఎండిపోయినాయి, అవి పనికి మాలిన అని అర్థం కాదు. అది దేవుని యొక్క ఏర్పాటు అహరోను విషయంలో ఉన్నదని రుజువుపరచడానికి దేవుడు ఒక సూచనగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. సరే, ఇప్పుడు దేవునికి ముందుగానే తెలుసు అహరోను కర్ర చిగురించాలని తెలుసు, మిగతా కర్రలు చిగురించవని తెలుసు. ఎందుకోసం అలా ఇలా తెలుసు? అలాగన అహరోను విషయంలో దేవుని యొక్క ఏర్పాటు ఇశ్రాయేల్ పిల్లలందరికీ వెల్లడి చేయాలని అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఏం చేయాలా? మరి అహరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినవాడు కదా, మిగతా వారంతా కూడా ఎండిపోయేవాళ్ళు కదా. అప్పుడు మోషే ఏం చెప్పి ఉండాలా, నువ్వు ఒక పని చేయి, అహరోను కర్ర ప్రత్యేకంగా పెట్టు, మిగతా కర్రలను ఒక పక్కన పెట్టు, తెల్లారి నేను నా తీర్పును బయలుపరుస్తాను అనాలా. దేని వాక్యంలో రాయబడింది, ఆ చిగురిచ్చిన అహరోను కర్ర ఎక్కడుందో తెలుసునా? సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. 17:6. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య చిగురించిందంటే ఊరికనే కాదు, దేవునికి ఏర్పాటు ఉండబట్టే కాదు. ఆ కర్ర ఎక్కడుందంటే చెప్పండి, ఆ కర్రల మధ్య ఉంది. నువ్వు ఎంత యోగ్యుడైనా కావచ్చుగాక, దేవుని ప్రజల దృష్టికి ఎంత బలహీనంగా కనబడొచ్చుగాక, వారి మధ్య ఉంటేనే నువ్వు ప్రభు కొరకు చిగురిస్తావు. ఈ దినాల్లో హెర్మోన్లో ప్రభు వాగ్దానం ఇచ్చాడంటే దానికి తగిన పరిష్కారం అదే. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఇదే, ద్వారం ఇదే. నువ్వెవరైనా సరేగాక నువ్వు సమకూర్చబడాలని కోరుతుంటే ఒకటే, నేను ఎవరితోనైనా దేవుని ప్రజలతో కలిసి పనిచేస్తాను అన్న ఒక్క తీర్మానానికి మిగతా కార్యాలన్నీ ప్రభు చేస్తాడు, మిగతావన్నీ ప్రభు చేస్తాడు. దాని కొరకే క్షమాపణలు, చేతులు పట్టుకోవటాలు, ఏడవటాలు ఏం అవసరంలే. ప్రతి దేవుని ప్రజలతో ఎవరితోనైనా నేను ఆయన పనుల్లో చేయడనే సిద్ధంగా ఉన్నాను అన్న ఒక్క తీర్మానం కింద నువ్వు వస్తే చాలంతే. అందరం కూలోళ్ళమే, మనం అందరం కూలివారమే. నేను వాక్యంలో జ్ఞాపం ఉదాహరణ నేను చెప్తాను. 2 భార్యాభర్తలు ఉన్నారు, వారిద్దరి మధ్య అసమాధానం వచ్చింది. అసమాధానం వచ్చి వాళ్ళు వేరువేరుగా ఉంటున్నారు. ఆ క్రమంలో ఆ యొక్క మరి ఫ్లాటో స్థలమో ఇల్లు ఏదో ఒకటి ఆ భార్య పేరు అంతకుముందే ఉన్నది అట్లా ఉంచుకున్నట్టుంది, లేదంటే ఆ పేరు మీదకి రాయించుకున్నట్లుంది. సరే, ఈ భార్యాభర్తలు వేరైపోయిన తర్వాత నా ఊళ్ళో అందరికీ కలిసి వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఉంటే ఎట్లా మీరు అని చెప్పి వారిని సమాధానపరిచి, ఇక మీరు అట్లా ఉండొద్దని ఇద్దరు చెప్పి ఒక ఇంట్లోనికి వాళ్ళని పంపించిన అప్పటికే ఆ పెద్దలు తెలుసు ఈ ఫ్లాట్ లేదు ఈ స్థలం ఈమె పేరు ఉన్నది అని. అయితే వారు ఏమనుకున్నారంటే సరే అది ఇద్దరు భార్యాభర్తల విషయము, ముందు వారు సమాధాన పడిపోయి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడుకుంటారు. అట్లాగా మరి మాట్లాడుకొని ఇద్దరు ఒకటైపోతారు. అయిపోయిన తర్వాత అది వాళ్ళ ఇష్టం, భార్యాభర్తలే కదా, ఇష్టపూర్వకంగా వాళ్ళు ఏమని చేసుకోవచ్చు. తర్వాత మరి ఎవరి పేరు మీద రాసుకోవచ్చు, ఇద్దరి పేరు మీద రాసుకోవచ్చు, పిల్లల పేరు ఏదైనా వాళ్ళిద్దరు కలిసి చేయవలసింది కదా. ముందు వాళ్ళు సమాధానం పడితే అది పెద్ద విషయం కాదు, అది మన సంబంధం లేని విషయం కదా అని చెప్పి వారిని కలిపినారు. వాళ్ళు కలిపితే ఈ భర్త అయ్యగారు ఏం చేసినాడంటే కనుక వెళ్ళటానికి ఒక ఇంట్లో పోయినాడు, కానీ ఏం చేయలేదంటే భార్యతో మాట్లాడేది లేదు. భార్య దగ్గర తన పోడు, ఆమెను తన దగ్గర రానివాడు. హ్యాపీగా 2 బెడ్రూమ్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకేం చక్కగా ఈ అయ్యగారు ఒక బెడ్రూమ్లో, అమ్మగారు ఒక బెడ్రూమ్లో ఉన్నారు. అయిపోయిన తర్వాత కొన్ని మాసాలు అయిపోయిన తర్వాత ఈ మనుషుడు ఒక మాట అనడం ప్రారంభించినాడు. ఏమన్నాడంటే, అయ్యా మేము ఆమెతో సఖ్యంగా లేకపోతున్నాను, కాబట్టి నేను సఖ్యంగా ఉండాలని అంటే మీరేం చేయండి అంటే ఆమె పేరు మీద ఉన్నటువంటి అది ఏదైతే ఆ ఫ్లాట్ ఏది ఉందో నా పేరు మీద రాసి ఇచ్చేసేయండి, నేను చక్కగా కలిసిపోయి ఆమెతో కాపురం చేస్తాను, ప్రేమగా ఉంటాను, అన్యోన్యంగా ఉంటానని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆ పెద్ద మనుషులు పిలిపించినారు. ఏమా మరి మీరు భార్యాభర్తలు కదా, అది మీ విషయం కదా, ఇద్దరు బాగానే కలిసిమెలిసి ఉన్నారు కదా, మీ ఇద్దరు కలిసి తీర్మానం చేసుకుని మేమేం చెప్తామని అంటే అప్పుడు ఆ అక్క చెప్పింది. ఏమని చెప్పిందంటే, అన్న మీరు మమ్మల్ని కలిపి ఒక దగ్గర పంపించినారు, కానీ ఏ రోజు ఆయన నా దగ్గర రాడు, నన్ను ఆయన దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు, ఏ రోజు నాతో మాట్లాడు, పెడముఖం పెడముఖమే. ఇప్పుడు వరకు ఒక ఇంట్లో ఉన్నామే కానీ మేము ఎన్నడూ కూడా కలిసిమెలిసి ఉన్నది లేదు. అందుకేనా ఆ ఊర్లో పెద్దలు ఆ ఇద్దరు భార్యాభర్తలను ఒకే ఇంట్లో ఉంచింది.
అంతగాడికి ఇంట్లో ఉండకపోతే ఏమి, బయట వేరుగా ఉండే సరిపోతుంది కదా. అప్పుడు బహుశా వాళ్ళు ఏమని అంటారు చెప్పండి? మేము చూస్తూనే ఉన్నాం, మీరు ఎన్నడూ కూడా కలిసి వెళ్ళట్లేదు, కలిసి బయటికి రావట్లేదు, అయినా భార్య భర్తలు, అది మీ ఇష్టం అని అనుకున్నాము. ఇట్లాగా ఉన్నారని తెలియదు. ఏం చేయాలి మరి? పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? అప్పుడు చెప్తారా? అట్లాగైతే అమ్మ ఒక పని చేసేసి అది ఆయన పేరు మీద రాసేసేసి ఇక్కడ నుండి ప్రేమగా ఉంటానని చెప్తారా? ఏం చెప్తారు? ఇక నుండైనా మీరు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఒకరు క్షమించుకోండి, ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఒకరి మీద ఒకరి నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత భార్య అంటది, అయ్యా నీ పేరు మీద రాస్తుంటే, అప్పుడు ఆయనే అంటాడు, ఎవరి పేరు మీద ఉంటే నీ పేరు మీద ఉంటే నాది కాదా, నా పేరు మీద నీది కాదా అని అనొచ్చు. లేదు ఎందుకులే పిల్ల మీద పేరు అనుకోవచ్చు. ఏదైనా కలిసి పోయిన తర్వాత ఏమైనా తీర్మానం చేసుకోవచ్చు. అంతేగాని అమ్మ నువ్వు రాసేస్తే ఆయన బాగుంటాడంట కదా అని సలహా ఇస్తామా? ఒకవేళ మనం అలాగే ఇచ్చాం, సరే చూద్దామని ఇచ్చినాం, మంచిదే, ఇచ్చిన తర్వాత సంతోషంగా కలిసి ఉండొచ్చు, ఉండకూడదని ఏం రూల్ ఏం లేదు. ఒకవేళ అలాగ ఉండకపోతే ఆయన పేరు మీద రాసిన తర్వాత ఆయనకు అప్పగించిన తర్వాత ఇంక నువ్వెవరో నా సంబంధం లేదంటే నువ్వు పోయి ఏమైనా చేయగలుగుతామా చెప్పండి? నువ్వునేమైనా పోయి ఏమైనా మనిషిని ఆ రోజు మేము మాట ఇచ్చినాం కదంటే నా ఇష్టం, అది అంతే. మీ డబ్బులు నా అకౌంట్లో వేసినారు, మళ్ళీ నన్ను నమ్మి ఇస్తారని వేసినారు, నేను అడ్డం తిరిగితే ఏ చట్టం తీర్పు చెప్పండి? అట్లా ఆయన అకౌంట్లో ఎందుకు వేసినావు? ఏమైనా కాగితం రాయించుకోకుండా ఎందుకు వేసినావు? ఆయన అకౌంట్లో ఉంటే డబ్బు ఆయనదే అని చెప్తుంది కోర్టు, ఏ బ్యాంక్ అయినా అదే చెప్తుంది. పిల్లరా, దేవుని యొక్క ప్రజలకు జ్ఞాపం చేసుకోనండి. నువ్వు ప్రభుని సేవించాలని ఆశపడుతున్నావా? ప్రభుని చివరి దినాల్లో మహింపరచాలని ఆశపడుతున్నావా? జ్ఞాపం పెట్టుకో, ఒకే ఒక నియమము మన ముందు ఉన్న ఒక నియమం ఏంటంటే దేవుని ప్రజలతో ఎవరితోనైనా కలిసి పని చేయడానికి సిద్ధపడు. అలాంటి అదే సరే అన్ని సమస్యలకు పరిష్కారం. కలిసి పని చేస్తూ ఉన్నప్పుడు అన్ని సమస్యలు కూడా ఒకదాని వెంట వాటంతటా అవే పరిష్కారం అయిపోతాయి. అలా కాకుండా దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇంకా వేరే మార్గం లేదంటే ఉండొచ్చు. అయితే ఈ మార్గములో, ఈ విధానములో అది నీకు క్షేమం, సంఘానికి క్షేమం. ఇలాగా కాకుండా కూడా వేరే విధానాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ వాటి వల్ల నీకు క్షేమం ఉండదు, దేవుని సంఘానికి కూడా క్షేమం ఉండదు. గుర్తుపెట్టుకో, యేసుప్రభువు వైపు చూడు, ఆయన్నే తగ్గించుకొని పరలోకాన్ని విడిచిపెట్టి నా సహోదరుడు, నా చెల్లి, నా తమ్ముడు అని మన గురించి చెప్పుకోవాలని ఆయన మనమున్న స్థానానికి వచ్చినాడు. ఇంకా దీంట్లో కూడా స్థానాలా? ఫస్ట్ గడి సెకండ్ అందరం ఒకటే. ఒక విషయంలో నువ్వు యోగ్యుడు అవ్వచ్చు, ఒక విషయంలో నేను యోగ్యుడు అవ్వచ్చు, అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా, ప్రభువే అంతగా తగ్గించుకొని మనతో కలిసి ఉండడానికి ఇష్టపడితే, మనల గురించి మా తమ్ముడని చెప్పుకోవడానికి ఇష్టపడితే, కానీ నేను ఎట్లాగా మరి నా సహోదరుడు, నా సహోదరి అని ఎందుకు చెప్పుకోలేకపోతాం? అలాగన ఎలాగ అంగీకరించబడతాం? దేవుని వాక్యంలో ఇంకో మాట కూడా ఈ చదివిన భాగంలో హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతాం. హెబ్రీ రాసిన పత్రిక దయచేసి ఎంత చక్కని మాట చూడండి. 2వ అధ్యాయము 11-12 వచనాల్లో, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికి ఒకటే మూలము, ఈ హేతు చేతను వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదంట. నిన్ను నన్ను చెడిపోయినాము, పాడైపోయినాము, ఎన్నోసార్లు అవిధేయులము, దేవునికి ఎన్నోసార్లు తిరుగుబాటు చేసిన వారము, ఎన్నోసార్లు అపనమ్మకస్తులము. ఆయన నీ గురించి, నా గురించి, నా సహోదరుడు, నా సహోదరి అని చెప్పుకోవడానికంట ఆయన ఏం కాలేదంట చెప్పండి? సిగ్గుపడలేదంట. సిగ్గు అనిపించలే ఆయన సిగ్గుపడాలా? ఆయనకే సిగ్గు లేకపోతే ఈ సిగ్గు నీకు నాకెందుకు చెప్పండి? మేము ఒక స్థలంలో సేవ చేసేటప్పుడు అక్కడ పాములోళ్ళు ఉండేవాళ్ళు, చాలా మంచి విశ్వాసులు, వాళ్ళలో మంచి ప్రార్థనా పనులు ఉండేవాళ్ళు. ఏం చదువు ఉండదు, ఏముండదు. అంటే ఇప్పుడంతా మారినలేండి. అప్పట్లో వాళ్ళు అన్నీ తింటారు, కాకులు తింటారు, తర్వాత పిల్లులు తింటారు, అన్నీ తింటారు. అందుకని ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర పోయి ఎప్పుడన్నా నాకు భోజనం పెడతామంటే ఏం చేశారు, అది కూరనా, అది ఏం కూర, దేని కూర కూడా అడగను, ఎందుకంటే మనం తినలేం కాబట్టి. సరే తింటేనే కలిసి ఉన్నామని అనేది కాదు, కానీ కొంచెం వాళ్ళతో నాకు కలిసి ఉండటం ఇష్టం కాబట్టి శుభ్రంగా తినేవాడిని. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు చిట్టింటికలు వ్యాపారం చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు బస్ స్టాండ్లో కనబడతారు. కనబడితే వాళ్ళు నా ఎదురుకు వచ్చి ప్రైలాట్ చెప్పరు,
ఎందుకు చెప్పారంటే వారికి సిగ్గు. ఏం సిగ్గు అంటే మనము సమాజంలో హీనంగా ఉన్నాం, తక్కువ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు అన్న మనతో మాట్లాడితే, మనం అన్నతో మాట్లాడితే అన్న ఏందబ్బా ఈయనేంది వీళ్ళతో మాట్లాడుతున్నాడని నన్ను చూసేవాళ్ళు తక్కువగా అనుకుంటారేమోనని దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. నేను దాన్ని గమనించేవాడిని. గమనించి దగ్గరికి వెళ్ళి పిలిచి, ఆ బస్ స్టాండ్లో ఎంతోమంది బస్సులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దిగుతూ ఉంటారు, ఎంతోమంది విశ్వాసాలు చూస్తుంటారు. కల్పించుకొని 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడేవాడిని. ఏం కారణం? ఎవరు మనం? ఆయన పేరెత్తడానికి యోగ్యత లేని వాళ్ళం, దేవుని పిల్లలు వాళ్ళు అయితే కావచ్చు కాక, భౌతికంగా వారి స్థానం తక్కువ ఉంటే ఉండొచ్చు కాక, సరైన తిండి బట్ట ఇల్లు లేకపోవచ్చు కాక, బ్రహ్మాండమైన ఇల్లు దేవుడు నాకు ఇచ్చి ఉండొచ్చు కాక, వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలు అంతే. నా పిల్లలు అంటే నా పిల్లలు అంతే. ఎవరన్నా చిన్న చూపు చేస్తే నేను ఓర్చుకోలేను. దేవుని పిల్లలు మరొక రకంగా నేను ఎంచితే ఆయన ఓర్చుకోలేడు. బైబిల్ చదువుతున్నాం, మోషే దేవుని పిల్లల్ని ఎంచే కదా ఆ శ్రేష్టమైన ఆహారం వదిలిపెట్టి కారం మెతుకులు తినడానికి వచ్చినాడు. ఒకసారి భక్సింగ్ గారు ఒక స్థలానికి వెళ్తే ఆయనకి భోజనం పెట్టినారంట. ఆ మంట తట్టుకోలేక కళ్ళమ్మడి నీళ్ళు కారిపోతామంటే వాళ్ళు అడిగినారంట, అన్న బ్రదర్ ఎట్లుంది, ఇదే ఉంది పెట్టామంటే అనంట, వెరీ నైస్ అని తిన్నాడంట. అంటే అది ప్రీతమైన కారం, కానీ వాళ్ళ దగ్గర ఉండేది అదే. సంతోషంగా తిన్నాడు దైవజనుడు. కాబట్టి శ్రేష్టమైన భోజనం పెట్టి కారం మెతుకులు తినడానికి ఎందుకు వచ్చినాడు? దేవుని ప్రజలు వాళ్ళు అట్లని రుజువుపరుచుకున్నారా? ఎన్ని అవిధేయపై ఎంత తిరుగుబాటు, ఎంత బాధ పెట్టినారు, అయినా వాళ్ళని దేవుని ప్రజలుగా ఎంచినాడు. శ్రేష్టమైన పాన్పు మీద పడుకునే మనుషుడు ఆ ఈత చాప మీద గుచ్చుకుంటా నిద్ర పట్టకుండా రాత్రులు గడపడానికి ఎందుకు వచ్చినాడు? దేవుని ప్రజలు. పిల్లల జ్ఞాపకం పెట్టుకోవాలా, చివరి దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్యత్వములో ఆయనతో, ఆయన ప్రజలతో కలిసి యుగ యుగాలు ఉండాలా. ఆ విశ్రాంతిలో నీవు నేను ప్రవేశించాలా. ఆశ ఉన్నదా? ఆలస్యం చేయవద్దు. ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను. నేను సమాధానపడి దేవుని పరిచర్యలో మేలన్నిటిలో వాడబడాలని ఉన్నాను. నా సహోదరుడు అని నీకుంది, నేను రేపు వెళ్ళి ఆ ప్రక్రియ చేయాలి. నీకు ఈ దినం తీర్మానం చేసుకున్నావు. నేను రేపు వెళ్ళి సమాధానపడి దేవుని కొరకు ఆయన పరిచర్యలో మరి పాల్పు పొందాలని నేను అనుకున్నాను. నా కోసం నువ్వు ఎందుకు ఆగుతావు? అరే అన్న రేపు వెళ్తా అన్నాడు కదా, నేను మరి అని చెప్పి నా కోసం నువ్వు ఆగుతావు. రేపొద్దున నీ కుదరకపోవచ్చు. నువ్వు నా కోసం ఆగినందుకు నేను నీ కోసం ఆగాల్సి ఉంటుంది. ఎందుకు మరి ఒక దినమో 2 దినాల్లో 3 దినాల్లో వ్యర్థపరచుకోవటమే కదా. ఒకవేళ నువ్వు ప్రభుని సమాధానం ఇచ్చినాడు, రా వెళ్ళి కలువు, దేవుని ప్రజలతో పరిచర్యలో పొందు. ఆ తర్వాత నేను ఎలాగో వస్తాను కదా. ఆ ఒక దినం నా కొరకు నువ్వు ఎందుకు వృధాపరుచుకుంటావు? జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుని ప్రజలంగా నూతన సంవత్సరానికి వచ్చినాం. మొట్టమొదటి ఆదివారం ఇది. తీర్మానం చేసుకో, ఇంకా ఆలస్యం చేయవద్దు. ఈ సంవత్సరం ఇచ్చిన సంఘానికి ఇచ్చిన వాగ్దానంలో కొనసాగింపుకి ప్రభు ఇచ్చిన మాట ఏంటో తెలుసునా? రండి, ఇదే మాట హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము మనకు 35వ వచనం సంఘ వాగ్దానం ఉంది. 37వ వచనం, ఇక మామూలు కొంచెం కాదంట, బహు కొంచెంగా ఉంది. ఎన్నో ఆదివారాలు వస్తాయి అనుకోబాకు. ఎన్నో ఆదివారాలు గతించిపోయినాయి, అంతవరకే చెప్పగలం. కానీ మొదటి ఆదివారం, మరొక ఆదివారం ఉంటుందో ఉండదో మనకు తెలియదు. మన ప్రియులు మిరియం అక్క మనతో ఉన్నారా? చెప్పండి. చివరి వరకు ఆ లాస్ట్ డే కూడా మాతో మాట్లాడినప్పుడు వీడియో కాల్లో అప్పటికి పలకరిస్తూ వచ్చింది. అప్పుడు మాకేం చెప్పినారంటే డిశ్చార్జ్ చేసి అంటే జనరల్ వార్డుకి పంపిస్తామని చెప్పినారు. మనకంటే శ్రేష్టమైన సిద్ధపరచబడిన వారు అట్లాగే అయినారు. ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు. కొంచెం ఎందుకు వ్యర్థపరచుకుంటావు సమయాన్ని? సంతోషంతో దేవుని యొక్క సేవకులంగా రా, కూర్చో, మాట్లాడు. నీకుండే ఆశలు ఏంటో చెప్పు, నీకుండే డిమాండ్స్ ఏంటో చెప్పు. తప్పకుండా తీర్చగలంటే ఖచ్చితంగా డిమాండ్స్ తీరుస్తాం. తీర్చలేకపోతే ఎందుకు తీర్చలేమో చెప్తాం. ఆ యొక్క నీకున్న ఆశలు నెరవేర్చబడే మార్గం ఏదైనా ఉంటే మరి అది కూడా చెప్తాం. రండి, కలిసి పని చేద్దాం ప్రభు యొక్క పని. ఒకవేళ నువ్వు ఏ కారణాన్ని బట్టి కానీ దేవుని పరిచయలో వాడబడలేకపోతే నీ హృదయంలో ఎంత నొప్పి ఉందో, బాధ ఉందో దేవుని దాసులంగా మాకు ఎరుకనేది. కలిసిరా, శ్రేష్టంగా మేము మిమ్మల్ని చూస్తాం. ఎవరైనా సరే వచ్చు కాక అన్నిట్లో నేను ముందు పెడతాను, అందరికంటే దగ్గర తీసుకుంటాం. ఏం కారణం? నువ్వేదో స్పెషల్ అని కాదు. అయ్యో సహోదరుడు,
అయ్యో సహోదరి, ఎంతో వాడబడిన సహోదరుడు సహోదరి, కొన్ని పరిస్థితులు తప్పుని తనదో వేరే వారిదో పరిస్థితుల్లో పరిచర్యలో తను దూరంగా ఉండాల్సి వచ్చింది. తన హృదయం గాయపడింది. ఆ గాయం మానాలా, తిరిగి సంతోషంతో అందరిలో ఒకటైపోవాలా, ప్రభు పనిలో సంతోషంగా ప్రయాసపడాలన్న మనసుతో మిమ్మల్ని మేము చేర్చుకుంటాం. చివరి దినాలు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వాగ్దానం ప్రభు మనకి ఏం చేసినాడో ఒకే గురి, ఆ గురి కలిగి మనం ప్రభుని సేవించాలి. మిగతా విషయాలన్నీ కూడా ఎవరు మనం పరిష్కారం చేస్తున్న అవసరం లేదు, వాటంతటా అవే అయిపోతాయి. ఇప్పుడు కలిసి ప్రభు యొక్క పని చేసి రండి. హెబ్రీ రాసిన పత్రిక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక అయితే మన పితల విషయం ఏం రాయబడింది? వారు కలిసి ఉండలేదు గనక 4వ అధ్యాయం 2వ వచనంలో విన్న వాక్యము ఏం ప్రయోజనం? వాక్యం విని ఏం ప్రయోజనం? కలిసి ఉండకపోతే, కలిసి ఉండటానికి ఇష్టపడకపోతే ఎన్నిసార్లు దేవుని మందిరానికి వస్తే ఏం ప్రయోజనం? ఎంత వాక్యం బోధించి ఏం ప్రయోజనం? ఎంత వాక్యం విని ఏం ప్రయోజనం? ఎంత వాక్యం తెలుసుకుని ఏం ప్రయోజనం? అందుకని దీని వాక్యంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మీ పితరుల వల్లే మీరు కఠినపరచుకోవద్దు. రండి, దీని వాక్యంలో ఏమని చెప్పినాడు? 3వ అధ్యాయం 8వ వచనం. వలే కాబట్టి మీ హృదయాలను కఠినపరచుకొనకుడి. 13-15 వచ్చాల్లో నేను చదువుతాను చూడండి. నేడు మీరు ఆయన శబ్దం వినేడలా కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయంలో కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు. కాబట్టి దేని వాక్యంలో తర్వాత ఇంకా కింద భాగానికి వస్తే దయచేసి 4వ అధ్యాయము 6-7 వచనాలు. కాగా ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించాలని మాట నిశ్చయం కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు. తర్వాత నేడు మీరు ఆయన మాట వినేట్లా మీ హృదయములను కఠినపరచుకొనవద్దు అని చెప్తున్నాడు. కఠినపరచుకోవద్దు, వాయిదా వేసుకోవద్దు, ఆలస్యం చేయవద్దు. ఉన్న పాటనే ప్రభు ఎదుగురా, ప్రభువాన్ని రక్షించావు, నీ ఇంట్లో చేర్చావు, సహవాసం ఇచ్చావు, సంఘ దర్శనం ఇచ్చావు, ప్రత్యక్షత ఇచ్చావు, వాక్యోపదేశకులు ఇచ్చావు, ఆత్మీయ నాయకులు ఇచ్చినావు, సేవకులు ఇచ్చినావు, అన్ని ఏర్పాట్ల గురించి చేస్తున్నావు. ప్రభా ఇదిగో నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నేను వాక్యంలో జ్ఞాపం చేసుకుంటే కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన ఏ రీతిగా అంగీకరించబడ్డాడు, ఎలాగా ఆ విషయాంతులో ప్రవేశించినాడు, నేను వాక్యంలో జ్ఞాపం చేయబడింది. రండి, 4వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదవండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి, కాబట్టి యేసు ప్రభువారు దేవాది దేవుడు ఆయన విశ్రమించక మునుపు ఏం చేశాడని చెప్పండి? కార్యములను ముగించి విశ్రమించినాడంట. చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా మనం ఎట్లా విశ్రమించాలా? మన కార్యములను ముగించి విశ్రమించాలా. అంటే ప్రభువు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు రక్షించుకున్నాడో, దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నీవు నేను నెరవేర్చవలసిన వారమైన పౌలులాగా చెప్పాలా, నా పరుగు కడముంటించాను, మంచి పోరాటం పోరాడాను అని చెప్పగలగాల. ప్రభు నన్ను రక్షించినాడు, ఈ ఉద్దేశంతో ఎరుమలో ఉంచినాడు, ఆ ఉద్దేశ ప్రకారం నేను జీవించాను, నేను నెరవేర్చాను, అది కంప్లీట్ చేశాను అని చెప్పగలగాల. ఆయనే దేవుడైనా కూడా ఆయన ఎట్లా విశ్రమించాడంటే ఆయన కార్యములు ముగించి విశ్రమించాడు. మనం ఎట్లా విశ్రమించాలో చెప్పండి? మనం ఎట్లా వాగ్దానం పొందాలంట? మనము కూడా అంటున్నాడు, మనము కూడా మన కార్యాలను ముగించి. ఆయనకు ఒక రూలు, దేవునికే ఒక రూల్ ఉన్నప్పుడు మనకున్నదా రూల్ చెప్పండి? ఆయనకి ఏ రూల్ ఉందో అదే రూలు నీకు నాకు వర్తిస్తుంది. రండి, దీని వాక్యంలో 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. పరిశుద్ధపరచువాడు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధపరచబడేది ఎవరు? నీవు నేను. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారికి ఏ విధానమో ఏ నియమం ఉందో అదే నీకు నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ అదే వర్తిస్తుంది. ఆయన దేవుడైంది కూడా, ఆయన దేవుని చేత అంగీకరించబడు రీతిగా సిద్ధపరచబడ్డాడు కాబట్టి అంగీకరించబడ్డాడు. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా కార్యములు ముగించిన తర్వాత ఆయన విశ్రమించాడు. అలాంటప్పుడు నీవు నేను ఏం చేయబడాలా? మనకు కూడా అదే నియమం. మనం కూడా మన కార్యములను మనకు అప్పగించిన దానిని నమ్మకంగా ముగించి మాత్రమే ఆ విశ్రాంతిలో ప్రవేశించాలా. నీ యొక్క నా యొక్క ఆశ అదే ఉండాలా, నీ యొక్క నా యొక్క ప్రార్థన అదే ఉండాలా. ప్రభా
దీని కొరకు నన్ను సిద్ధపరచు. దాని కొరకే వాక్యం ఇచ్చింది ప్రభు. వాక్యం ఎందుకోసము? బాగా అబ్బా భలే చెప్పినాడు అని పోవటానికి కాదు, అబ్బే ఏమి చెప్పినాడు వాక్యం అనుకోవటానికి కాదు. దేవుని వాక్యం ఏంటో తెలిసిన? దేవుని వాక్యంలో ఏముందో తెలిసిన? జీవం ఉంది. దేన్ని ఎక్కడ సరి చేయాలో దేవుని వాక్యానికి తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు మనం కూరగాయలు కట్ చేస్తాం అనుకోండి, చాకు చెప్తామా, ఏ చాకా నేను డబ్బులు పెట్టుకున్నాను, నేను చాలా ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నాను, నేను కూరగాయలు కోసేటప్పుడు పొరపాటున ఏళ్ళు కనుక వస్తే ఏళ్ళు మాత్రం కొయ్యొద్దు, కూరగాయలు మాత్రమే కోయంటే అది వింటుందా? చెప్పండి, వింటుందా? ఎందుకు? అది మనిషి కాదు. అది ఏది కోస్తే కుతికి కోసుకున్నా అది తెగిపోతుంది. అమ్మో కుతికే వీడు చచ్చిపోతాడు అనుకోదు. అది అది దేవుని వాక్యం అట్లా కాదు. దేవుని వాక్యంలో ఏముంది? జీవం ఉంది. దేన్ని ఎక్కడ సరిచేయాలో దాన్ని అక్కడ మాత్రమే సరిచేస్తుంది. ఏ విషయంలో ఎక్కడ నిన్ను ధైర్యపరచాలో అక్కడ మాత్రమే దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యంలో ఏముంది? జీవం ఉంది. రండి, నేను భాగం చెప్పిన ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక దాని కొనసాగింపుగానే కిందకు వచ్చిన తర్వాత 12వ వచనం, ఎందుకనగా కాబట్టి ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే మనము కూడా మన కార్యాలను ముగించి ప్రవేశించాలి. కాబట్టి అందుకోసం, ఎందుకనగంటే అర్థం ఏంటి? అందుకోసం దేవుని వాక్యం, ఆ వాక్యము అందుకోసం పనిచేస్తుంది, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి పనిచేస్తుంది. రండి, ఆ పనిచేసే క్రమంలో ఆ వాక్యం ఏమని చెప్పండి? సజీవమైన వాక్యం. జీవం ఉంది. ఏదో నేను ఒకరిని దృష్టిలో పెట్టుకొని చెప్పేస్తే వాళ్ళు మారిపోయేటట్టు, ఒకరిని నొప్పించాలని పెట్టుకుంటే వాళ్ళు నొచ్చుకునేటట్టు, అది నా మాట నీ మాట కాదు సుమా. దేవుని వాక్యం, దాంట్లో జీవం ఉంది. ఎక్కడ దేనిని సరిచేయాలో దేవుని వాక్యానికి తెలుసు. నాకు తెలియదు, నీకు తెలియదు. అందుకని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకు, మొన్న ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ప్రభా వచ్చే వాళ్ళకి ఏయో చెప్తారు, వాళ్ళు ఏయో బోధిస్తారని. గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను మన దగ్గర పరిచర్యకు వచ్చే వారికి హెర్మోన్లో ఏ విషయం కూడా నేను చెప్పడం తప్పని చెప్పట్లే, కానీ వారి వర్తమానం మీద మనం చెప్పిన విషయాల ప్రభావం చూపించకూడదు. నా వ్యక్తిగత భారం అది. నేనున్న సంఘంలో నేను ఎక్కడైతే తరబీదయ్యానో ఆ సేవకుడు ఎవరైనా వాక్యం చెప్పడానికి వస్తే అన్నీ చెప్పేవాడు. ఆయన ఇబ్బంది పెట్టి పెద్ద గురించి చెప్పేవాడు. ఇంకా ఏం చెప్పేవాడు అంటే పలానా వాక్యం చెప్పని కూడా చెప్పేవాడు. కొంతమంది చెప్పేవాళ్ళు ఇండైరెక్ట్ చెప్పేవాళ్ళు, అసలు చెప్పకుండా ఉండేవాళ్ళు. కానీ నేను గమనించింది ఏంటంటే అలా చెప్పడం వలన తనని ఇబ్బంది పెట్టిన సంఘ పెద్ద ఎన్నడూ మారలా. ఏం ప్రయోజనం? అందుకనే ఎప్పుడైనా పరిచర్యకు మన దగ్గరికి వస్తే ఒకవేళ ఇక్కడ విషయాలు తెలుసు అనుకోండి వారికి, అన్న ఇక్కడ పరిస్థితులు అంటే నేనే చెప్తాను తెలుసా, ఏం లే ఒకప్పుడు ఉండి ఇవంతా సెట్ అయిపోయిన అంతా బాగుంటారని చెప్తాను. ఎందుకు కారణం? ఆశ. దేవుడు నా కొరకు ఏం వాక్యం ఇస్తాడు, దేవుని ప్రేలంగా సంఘంగా మన కొరకు ఏం సిద్ధపరుస్తాడు ఆయనకి తెలుసు. ఆయన హృదయాన్ని ఎరిగినవాడు. నా గురించి నీకు ఇంతే తెలుసు, తెలియని ఎంతో ఉంటుంది. అట్లా నా గురించి నీకు అంతే తెలుసు, నీ గురించి నాకు అంతే తెలుసు. అందరి గురించి ఎరిగినవాడు ఆయన. మన కొరకు ఏం సిద్ధపరుస్తాడో అది మన యొక్క ప్రార్థన. ఒకవేళ మేము పంచుకుంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు, అట్లా అందరికి కాదు, వాళ్ళ అనుభవమైన సేవకులు మంచి ప్రార్థనా పనులు తెలిస్తే వెళ్ళేటప్పుడు మరి అంటే విశ్వాసం మీద కానీ కొన్ని పరిస్థితులు ప్రార్థన కొరకే చెప్తాం. మళ్ళీ వాళ్ళే మన దగ్గర రావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు చెప్తాం అప్పుడున్నాయి అన్నప్పుడు దేని కొరకు మీరు ప్రార్థన వల్ల ఇప్పుడు అంతా బాగున్నామని చెప్తాం. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని వాక్యము జీవం ఉంది దాని దేవుని వాక్యంలో సుమా. అది మనుషుని మాటలు కాదు. అది చదవండి, దేవుని వాక్యం సజీవమై బలం అంటే ఏంటి? ఎంత కఠినమైన లోబడిన స్థితిని కూడా ఆ వాక్యము ద్వారా దేవుడు బలంగా పనిచేస్తాడు. ఎంత నువ్వు కఠినపరుచుకున్నా ఆ వాక్యము అంటే దానికి మించి కఠినపరుచుకుంటేనే మనం నష్టపోయేది. దేవుని వాక్యం మాత్రం ఎంతో బలంగా పనిచేస్తుంది. పైన చేసే పని కాదు, దేవుని వాక్యం బలంగా చేస్తుంది. చదవండి తర్వాత 2 అంచులు గల కానీ లోకంలో ఎంత షార్ప్ అంటే దేవుని వాక్యానికి ఎంత షార్ప్ అంటే ఏ కత్తికి కూడా అంత షార్ప్ ఉండదు. అంటే అర్థమేంటి? ఎంత బలమైందైనా సునాయాసంగా తీసేస్తుంది అంతే. అంతేగాని కోసి కొట్టాల్సిన అవసరం లే. దేవుని వాక్యం అంత శక్తి ఉంది, అంత షార్ప్ ఉంది. ఎంత లోబడిన స్థితి అయినా సరే బలమైన విధానంలో పనిచేస్తుంది, ఎంతో పదునుగా పనిచేస్తుంది. దేవుని వాక్యము మరి జీవముండే వాక్యం. ఎక్కడ ఏ విషయంలో పనిచేస్తారో పనిచేస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, వైద్యులు మనకు ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ ఇచ్చి అన్నిటి మీద పనిచేస్తుంది, దాంట్లో భాగంగా రోగం మీద పనిచేస్తుంది. అంతేగాని ఖచ్చితంగా ఆ రోగం మీదే పనిచేసే ట్యాబ్లెట్లు ఏం లేవు. అంటే దేవుని వాక్యం అట్లా కాదు. ఏ విషయం సరిచేయాలో ఆ విషయంలో మాత్రమే దేవుని వాక్యం చేస్తుంది. ఏ విషయంలో ధైర్యపరచాలో ఆ విషయంలో మాత్రమే ధైర్యపరుస్తుంది. ఎంతో షార్ప్ అది.
సునాయాసంగా తీసేస్తుంది. ఎన్నో సంవత్సరాలను లోబడిన స్థితిని దేవుని వాక్యం ఏం చేస్తుంటే సునాయాసంగా తీసేస్తుంది. అది చదవండి తర్వాత. అంత మాత్రమే కాదంట, ఏం చేస్తాను చెప్పండి, ప్రాణము ఆత్మ అంటే ఎన్ని ఆడున్నాయి చెప్పండి. మనము మూడిటి యొక్క మిళితం ఏమేంటి, ప్రాణము ఆత్మ, ప్రాణము శరీరం కదా. ఇప్పుడు ప్రాణము శరీరాన్ని వేరు చేస్తే ప్రాణం పోయినట్లు, అది కలిసి ఉన్నాయి. ఇప్పుడు కలిసి ఉన్నాయి. నేను వేరు చేయగలనా ప్రాణాన్ని శరీరాన్ని? నేను చేయలేను, దేవుడు చేయాలి అది. అట్లనే ప్రాణం ఆత్మ కూడా కలిసి ఉన్నాయి. మూడు కలిస్తేనే మనిషి. ఆ రెండు వేరు చేయగలమా? ఇప్పుడు మీకు అర్థం కాదు, నేను చెప్తాను. ఇప్పుడు పాలు ఉన్నాయి, లీటర్ నీళ్ళు పోసాను, నేను మీకు ఇచ్చేయని చెప్పానంటే మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మంచి సైన్సిస్టులు కదా, దీంట్లో పోసిన నీళ్లను పాలను ఏం చేయి, వేరు చేయమని చెప్పాను. చేయగలరా? కాకపోతే అయితే గీతే పొయ్యి మీద పెట్టి తెల్లబెట్టి ఆ నీరంతా ఆవిరేట్ చేయగలరేమో, కానీ ఆ పాల నీళ్ళు వేరు చేయగలరా? ఏ మనుషుడు చేయలేంది దేని వాక్యం చేస్తుంది. తేటగా లోపలికి వెళ్ళి అంతా ఒకటేలే, అంత కలిపికొట్టుడే కాదు, తేటగా బిడ్డ ఈ విషయంలో నువ్వు సరిగలేవు, ఈ విషయంలో నువ్వు నేర్చుకోవట్లేదు, ఇది మానుకోవాలా, ఇది చేయాలా, ఈ విషయంలో ఇలాగన నువ్వు నన్ను దుఃఖపెట్టావని తేటగా విభజించి చెప్పిద్ది దేని వాక్యం. ఏ మనుషుడు కూడా అంతగా చెప్పలేడు. దేని వాక్యం రాయబడతా ఉంది, ప్రాణాత్మలను, మూలుగను, హృదయములో తలంపులు అన్నీ విభజించి తేటగా ఒప్పుకున్నట్లుగా, సరి చేసుకున్నట్లుగా, తీర్మానం చేసుకున్నట్లుగా, ధైర్యపరచబడినట్లుగా దేనికి అది పెట్టి దేని వాక్యము మన పనిచేస్తుంది. ఎంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ప్రియులారా. ఇదంతా కూడా ఎందుకోసమంటే ఏ వాగ్దానం అయితే నీ కొరకు నాకు చేపడిందో, ఏ వాగ్దానం అయితే పితరులు ప్రయాసపడ్డారో, కొందరు ఏ విశ్రాంతులు అయితే ప్రవేశించారో ఆ వాగ్దానము నీవు నేను స్వతంత్రించుకోవాలని, ఆ విశ్రాంతిలో నీవు నేను ప్రవేశించాలనే ప్రభు తన వాక్యం ఇచ్చి సహవాసం ఇచ్చి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దాంట్లో భాగముగా మనకు మాదిరి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువే. ఆయన స్థానంలోనికి మనం తీసుకెళ్ళటానికి మన స్థానంలోనికి ఆయన వచ్చినాడు. ఈ గ్రహింపుతో ఈ చివరి దినాలలో దేవుని వాక్య క్రమానికి మనం అప్పగించుకొని నిత్యత్వం కొరకు సిద్ధపరచబడవలసిన వారిగా ఉంటున్నాం. అలాంటి కృప ఈ చివరి దినాల్లో ప్రభు మనకు అనుగ్రహించి సహాయపడుగాక. రండి ప్రార్థన చేస్తాం. రొట్టె మన ఎదుగు వచ్చేంత వరకు కూడా దయచేసి మనం ప్రార్థనలో ఉంటాం.